తాజాగా సిబిఎస్ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం 2024 సంవత్సరం 2025 సంవత్సరానికి మొత్తం 8 లక్షల మంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు ఈ రిపోర్ట్ అయితే చెప్తుందన్నమాట. ఇది సిబిఎస్ఈ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఒక 15 గంటల మాడ్యూల్ అనేది ఆఫర్ చేస్తున్నారు క్లాస్ 8 కి. అలానే అదే ఏఐని ఒక స్కిల్ కింద క్లాసెస్ 9th నుంచి 12th వరకు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో దాదాపుగా 4538 సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇందులో 8 లక్షల విద్యార్థులు అయితే ఉన్నారు. ఎక్కువ మంది ఇప్పుడు వీళ్ళు ఎడిషనల్ కోర్స్ కింద అంటే ఎడిషనల్ స్కిల్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చూస్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఏఐ టెక్నాలజీ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ అనమాట. మీరు కూడా విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఈవెన్ 8th 10th నుంచి ఉన్నా కూడా బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నేర్చుకోండి. ఈ రోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. లేచకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఏ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే వచ్చేసారు అనమాట. భారతదేశానికి చెంది ఒక పేరు పెట్టారు కవి మెహ్రా అని చెప్పి. భారతదేశానికి చెందిన ఏ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడే. ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ అయితే ఉందో ఇది మనకి ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్. ఈవిడ చేసే పని ఏంటంటే జస్ట్ ఏఐతో జనరేట్ చేసే ఇమేజెస్ ని మా అమ్మలు ఎలా చేస్తారో, ఇంట్లో తల్లులు ఎలా పిల్లల్ని చూసుకుంటారో దానికి సంబంధించిన పోస్ట్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానికి ఈవిడ పెట్టిన పేరు కావ్య మెహ్రా అనమాట. సో ఈమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అదే పేరుతో ఉంది. సో ఇక్కడ పోస్టులు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీతో జనరేట్ చేసిన ఇమేజెస్. సో వీటిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఏఐ టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు. ఇలాగ ఎవరైతే ఏ ఇన్ఫ్లుయెన్సర్ కింద క్రియేట్ చేయడం దాని ద్వారా డబ్బులు కూడా ఎర్న్ చేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా మేజర్ అనౌన్స్మెంట్. ద ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE 2025 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అనౌన్స్ చేసింది. దాదాపుగా 4 కోట్ల మంది విద్యార్థులు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒకటే ఎయిమ్ తో పనిచేస్తున్నారు, భారతదేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో విశ్వగురువు కింద చూడాలని చెప్పి. అందులో భాగంగానే ఇప్పుడు AICTE ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఏఐ టెక్నాలజీనే ఫ్యూచర్ కాబట్టి దాన్ని ఈ సంవత్సరాన్ని కాస్త ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెమీ కండక్టర్ ప్లాంట్ ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ సెమీ కండక్టర్ ప్లాంట్ ని టాటా ఎలక్ట్రానిక్స్ మరియు తైవాన్ సంబంధించిన పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ PSMC వీళ్ళిద్దరూ కలిసి అయితే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే రూపొందిస్తున్నారు. దీని వ్యయం చూసుకున్నట్లయితే $11 బిలియన్ అనమాట. ఇక్కడ ఈఎల్లో ఎన్నుకున్న లొకేషన్ చూసుకున్నట్లయితే డోలేర్ అనే ఒక ప్రాంతం. ఈ డోలేర్ అనే ప్రాంతం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనమాట. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 50,000 వేఫర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతారు, సెమీ కండక్టర్ సంబంధించిన వేఫర్స్. అలానే 20,000 పైగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుటెక్ కంపెనీ పియర్సన్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. వాళ్ళకి సంబంధించిన కాన్సెప్చువల్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని భారతదేశానికి సంబంధించిన రీజనల్ లాంగ్వేజెస్ లోకి కన్వర్ట్ చేయబోతున్నారు ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి. మీరు పియర్సన్ అనగానే మీరు మోస్ట్లీ బీటెక్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఐడియా ఉంటే మోస్ట్లీ పియర్సన్ సంబంధించిన ఎడ్యుటెక్ కంపెనీ వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇండియాలో వాళ్ళకి సంబంధించిన కొన్ని టెక్స్ట్ బుక్స్ ని డైరెక్ట్ గా మన ఇండియన్ లాంగ్వేజ్ హిందీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రచురించాలనుకుంటున్నారు. బట్ దానికి ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే షార్క్ ట్యాంక్ ఇండియా ప్రమోషన్ కోచ్ వచ్చిన అనుపమ్ మిట్టల్ గారు తాజాగా ఒక మ్యాజిక్ లాకెట్ ని అయితే ధరించారనమాట. ఇది ఏఐ టు టెక్నాలజీ పనిచేసే ఒక లాకెట్. ఈయన షార్క్ ట్యాంక్ సంబంధించిన ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు ఈ పర్టికులర్ లాకెట్ ని అయితే ధరించారు. ఈ లాకెట్ దేనికంటే ఇద్దరు విద్యార్థులు కలిసి డెవలప్ చేసింది అనమాట. ఇది ఏఐతో పనిచేసే లాకెట్. దీన్నే వీళ్ళు మ్యాజిక్ లాకెట్ కింద కూడా అంటున్నారు. ఆ పర్టికులర్ మ్యాజిక్ లాకెట్స్ సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రెసెంట్ హిమేష్ మదన్నాస్ యూట్యూబ్ ఛానల్ కోసం అక్కడికి వచ్చి ప్రమోషన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఏఐ బ్యాండ్ అయితే ధరించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీనే భారతదేశ ప్రభుత్వం GPU సప్లయర్ గా వాడుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ పర్టికులర్ భారతదేశ ఏఐ మిషన్ కోసం ఏదైతే మనకి 10,000 కోట్ల విలువ గల GPUs అంటే 10,000 GPUs ఏదైతే అవసరం అయిందో దానికి సంబంధించి ఇన్విటేషన్స్ కూడా అడిగారు అనమాట. ఆ ఇన్విటేషన్స్ లో ఒక 19 కంపెనీస్ అనేవి బిడ్డింగ్ అయితే వేసినాయి. ఆ బిడ్డింగ్ లో ఎన్విడియా GPUs కూడా ఉన్నాయన్నమాట. ఇతర కంపెనీస్ దానికి సంబంధించి బిడ్డింగ్ వేసినప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వం మోస్ట్లీ ఎన్విడియా GPUs ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసిన లేదు ఇప్పటికే భారతదేశంలోని టెలికాం యూజర్ల సంఖ్య 100 కోట్ల పైగా చేరిపోయిందనమాట. ఏ టెక్నాలజీ అలానే ఇప్పుడు 6G అడ్వాన్స్మెంట్ దగ్గర కూడా వచ్చేస్తున్నాం. ఇప్పుడు టెలికాం సెక్టర్ ఏం
ఏం చేస్తుందంటే ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు కొత్తగా టవర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసినా ఈ టవర్స్ లో కానివ్వండి దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నట్టుగా ట్రాయ్ అయితే తెలుపుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో టెలికాం రంగంలో కూడా ఎక్విప్మెంట్ లో కూడా ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు ఫాస్ట్ గా రెజల్యూషన్ కోసం, నెట్వర్క్ మరింత మెరుగుపరుచుకోవడం కోసం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆర్బీఐ తాజాగా MuleHunter.ai అనే ఒక కొత్త ఏఐ టూల్ అయితే తీసుకొచ్చింది. ఈ ఏఐ టూల్ వల్ల ఉపయోగం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అన్ని లింక్ అయి ఉంటాయి అనమాట అకౌంట్స్. ఏదైనా కొన్ని అకౌంట్స్ ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉందా అని ఆ మ్యూల్ ని కనిపెట్టే అకౌంట్స్ ని దానికోసం ఈ MuleHunter అనే ఒక ఏఐ టూల్ అయితే డెవలప్ చేశారు. ప్రజెంట్ అయితే ఈ పర్టికులర్ ఏఐ టూల్ అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB అలానే ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అకౌంట్స్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ పర్టికులర్ ఏఐ టూల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేసు అటువంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటే ముందుగానే వీళ్ళు పసిగట్టి దాన్ని అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి సంబంధించిన సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏజ్ ఎక్స్టెండ్ ప్లాట్ఫామ్ అనే ఒక యాంటీ ఏజింగ్ రీసెర్చ్ ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. ప్రజెంట్ మనుషులందరికీ కూడా ఒక ఆశ అయితే ఉంటుంది, వయసు పెరిగినా కూడా వయసు కనిపించినట్టుగా కోరుకుంటారు అనమాట, యంగ్ గా ఉండాలని అనుకుంటారు. సో దానికోసం IIT ఢిల్లీ రీసెర్చర్స్ అయితే ఏజ్ ఎక్స్టెండ్ అంటే ఒక ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి అసలు ఎటువంటి పారామీటర్స్ తీసుకుంటే ఒక మనిషి యాంటీ ఏజింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దానికి సంబంధించిన డిఫరెంట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే పొందుపరుస్తారు అనమాట. జర్నల్ నేచర్ ఏజింగ్, ఈ పర్టికులర్ జనరల్ నేచర్ ఏజింగ్ లో కూడా ఈ ఏజ్ ఎక్స్టెండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ జెన్జీ జనరేషన్ అంటారు, 1990s 2000 మధ్యలో ఉన్న వాళ్ళని. సో వీళ్ళకి ఎవరైతే కనుక ఏఐ టెక్నాలజీ కూడా ఎడిషనల్ గా యాడ్ అవుతుందో అన్స్టాప్ అనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎవరైతే హైరింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో 89% ఆఫ్ జెన్జీస్ ఏమని ఫీల్ అవుతున్నారంటే 68% HR ప్రొఫెషనల్స్ ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ కేటగిరీలో ఉన్న విద్యార్థులు 1990s కానీ 2000 ఈ పర్టికులర్ టైమ్స్ లో బార్న్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక ఏ ట్రైనింగ్ కూడా ఎడిషనల్ గా ఉంటే గనక వాళ్ళు ఎడిషనల్ హై శాలరీని అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇది ఒక ఎడిషనల్ స్కిల్ గా అవుతుంది, ఎక్కువ జీతాన్ని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, దానికి ఆ పర్టికులర్ డిమాండ్ తగ్గట్టుగా వాళ్ళకి శాలరీ కూడా వస్తుందంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మీరు కనుక జెన్జీ సంవత్సరంలో ఉంటే కనుక మీరు కూడా ఏ టెక్నాలజీ నేర్చుకోండి, మీరు కూడా ఎక్కువ శాలరీని అయితే డిమాండ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే IIT ఢిల్లీ వాళ్ళు ఒక 6 సంవత్సరాల జనరేటివ్ AI సర్టిఫైడ్ కోర్సుని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ జనరేటివ్ AI కోర్సులో మెయిన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది, పైథాన్, పైటార్చ్, NLP టూల్స్ ఉంటాయి. దాంతో పాటుగా 6 నెలల పాటు LLMs, GPU మోడల్స్ మీద కోర్స్ అయితే ఈ పర్టికులర్ కోర్స్ అయితే ఫోకస్ చేసి ఇస్తున్నారు. అలానే ఎమర్జింగ్ డొమైన్స్, విజన్ లాంగ్వేజ్ మోడల్స్, VLMs, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, హ్యూమన్ ఫీడ్బ్యాక్, ఎథికల్ AI ప్రాక్టీసెస్, దీనికి సంబంధించిన టాపిక్స్ కూడా కవర్ చేస్తామని చెప్తున్నారు. ఈ పర్టికులర్ కోర్స్ కి అప్లికేషన్స్ అనేవి అప్ టు ఫిబ్రవరి 11, 2020 సంవత్సరం వరకు ఉంటాయి అనమాట. ఫీజు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు 1180 రూపాయలు. ఫిబ్రవరి 15 తారీఖు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. టోటల్ కోర్స్ ఫీజు వచ్చి 1,69,000 రూపాయలు అనమాట. నీకు నెక్స్ట్ చూసినట్లయితే సిటీ గ్రూప్ ఒక మేజర్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళ గ్రూప్ లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 1,40,000 ఎంప్లాయీస్ అందరికీ కూడా మొత్తం 8 దేశాలు అయితే ఉన్నారు. వీళ్ళకి ఒక ఏఐ టూల్ అయితే డెవలప్ చేశారనమాట. ఈ పర్టికులర్ ఏఐ టూల్ ని ఇక సిటీ గ్రూప్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వాడబోతున్నారు. దానికి సిటీ గ్రూప్ అండ్ నథింగ్ బట్ సిటీ బ్యాంక్ మీకు ఐడియా ఉంటుంది. సిటీ బ్యాంక్ లో ఇప్పుడు HR గాను, రిస్క్, కంప్లైన్స్, ఫైనాన్స్ ఈ డిపార్ట్మెంట్స్ లో అందరికీ కూడా సిస్టమ్స్ అయితే ఉంటాయి కదా. వీళ్ళు అవుట్ సైడ్ అప్లికేషన్స్ యాక్సెస్ చేయకుండా సిటీ అసిస్ట్ అనే ఒక ఏఐ టూల్ అయితే తీసుకొచ్చారు. దీని ద్వారానే మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సమ్మరైజ్ చేయడం కానీ, మల్టిపుల్ డాక్యుమెంట్స్ సెర్చ్ చేయడం కోసం కానీ వీటన్నిటి కోసం ఏఐ టూల్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే US, కెనడా, హంగేరీ, ఇండియా, ఐర్లాండ్, పోలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో అయితే పర్టికులర్ ఏఐ టూల్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం కొన్ని ఏఐ టూల్స్ అయితే లాంచ్ చేశారనమాట. ఇది కామర్స్ లోని సేఫ్టీని పెంచే విధంగా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ కాపాడే విధంగా దీన్ని తీసుకొచ్చారు. ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అయిన ప్రహ్లాద్ జోషి గారు అయితే దీన్ని అనౌన్స్మెంట్ చేశారనమాట. డిఫరెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ లైన్ కానివ్వండి, ఏఐ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మార్కెటింగ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, వీళ్ళ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవ్వకుండా ఉండడం కోసం, ఆన్లైన్ షాపింగ్ సేఫ్టీ కోసం అయితే ఈ టూల్స్ అయితే తీసుకొచ్చని చెప్పారు. బట్ స్పెసిఫిక్ గా ఆ టూల్స్ అనేది ఏదైతే మెన్షన్ చేయలేదు కానీ ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏదైతే రిజిస్టర్ అవుతున్నాయి దాన్ని అరికట్టడం కోసం ఏఐ టూల్స్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే భారతదేశంలోని లక్నో నగరం భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీ అయ్యే అవకాశం ఉందన్నమాట. దీనికోసమే ఏఐ సిటీకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అలానే దీనికి సంబంధించిన ప్రపోజల్ కూడా పెట్టారంట. అఫీషియల్ అప్రూవల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. చెప్పింది కూడా ఎవరంటే నితిన్ అగర్వాల్ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్
ఇండిపెండెంట్ ఛార్జ్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీన్ని అనౌన్స్ చేశారు. అన్ని అనుకున్నట్టు జరిగితే భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీ కింద లక్నో అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకి భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, భారతదేశ ప్రధానమంత్రి గారు కానివ్వండి ఏఐ సంబంధించిన మిషన్ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దానికి తగ్గట్టుగానే భారతదేశం ఏ దిశగా అయితే అడుగులు వేస్తుంది. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.